చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు, ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషంగా లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకెందుకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి అది తప్పు అయిన తప్పే, మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా మీరు? పెద్దోళ్ళకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ని స్ట్రైట్ క్వశ్చన్ చేస్తాను. లోకేష్ అన్నకి స్ట్రైట్ క్వశ్చన్. వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళని సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వరకు నారాయణ నుంచి ఒక మెసేజ్ వచ్చిందా? సత్యవేడు నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. శంకరన్న కూడా మా అన్నే, కానీ ఎందుకు నన్ను పిలవలేదు? అదేవిధంగా రేపు కూడా నాన్నగారు రిజైన్ చేస్తారు. మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవంగా అప్పు తీర్చుకుంటాము. రిజర్వేషన్ ఎస్సీ అయినా కూడా మీరు ఎవరైనా పెట్టుకోండి. ఓసీని పెట్టుకుంటారా, రెడ్డిని పెట్టుకుంటారా, వడ్డోళ్ళని పెట్టుకుంటారా, ఎవరైనా పెట్టుకోండి. ప్రభుత్వం మనదే కదా, మీదే కదా, మీరే పెట్టి గెలిపించుకోండి. రేపే వచ్చే మే 1st వీక్లోనే ఎలక్షన్ పెట్టండి. ఆదిమూలం అంటే ఏమేమి తెలుస్తుంది. ఓటు వేయని వాళ్ళందరూ కూడా పదవి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చెరుకు రసం ఓటు వేసిన వాళ్ళంతా పదవి. కనీసం నా మండలంలో కూడా నాకు తెలియదు. నాకు గౌరవమే లేదు నారాయణంలో డబ్బులు పెట్టి కష్టపడిన దానికి. నేను ఒకే ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఒక ఎత్తు, నాకు 3 రోజులు నాకు మెసేజ్ రాలా. ఆరోగ్యం బాగలేకపోయినా నాన్నగారిని కాపాడుకున్నాను. ఈ రోజు నుంచి నాన్నగారు ఆరోగ్యం చూస్తాను. నాన్నగారు రాజకీయం నాకు వద్దు. ఎమ్మెల్యే పదవి మాకు కొత్త కాదు. ఇది రెండోసార్లు ఎమ్మెల్యే. మాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు, మొట్టమొదటిసారి కాదు, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే కొత్త కాదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాము. మా నాయన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన ధర్మం నాకు ఉంది. వ్యవసాయం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ